అందరికీ హాయ్ నమస్కారం. ఈరోజు నేను మీకు మృదువైన ఈజీగా పోలేలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీటిని కొందరు భక్షాలు అంటారు, కొందరు పోలేలు, మరి కొందరు బొబ్బట్లు అంటారు. అయితే చూద్దాం రండి ఎలా చేయాలో. ముందుగా ఒక కుక్కర్లోకి 1 కప్ శనగపప్పు తీసుకొని వాటర్ వేసుకొని 2 సార్లు బాగా కడిగి తీసుకోండి. 1 కప్ శనగపప్పుకు 2 కప్ వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీని లోపల 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి. పప్పు ఉడికేలోగా మనం పిండిని కలిపి తీసుకుందాం. 1 కప్ పప్పుకి 1.5 కప్పు పిండిని ఇలా జల్లించుకొని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికేడు అంత ఉప్పుని వేసుకుందాం. కొద్దిగా పసుపు మరియు 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని పిండిని బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటూ కలపండి. ఇలా సాఫ్ట్గా కొద్దిగా ఆయిల్ కూడా వేసి కలుపుకోండి పిండిని. ఇలా కలిపాక పిండిని అరగంట పక్కన పెట్టండి. 3 విజిల్ తర్వాత చూడండి పప్పు ఎంత చక్కగా మెత్తగా ఉడికిందో. ఇందులో ఉన్న వాటర్ని ఫిల్టర్ చేసుకుందాం. అలాగే ఈ వాటర్తో మేము కట్టు చారుని ప్రిపేర్ చేస్తామండి. ఇప్పుడు ఉడికించుకున్న పప్పుని మరొకసారి పొయ్యి మీద పెట్టి ఇందులోకి 3 ఇలాచీ, 1/2 టీ స్పూన్ సోంపు మరియు 1 కప్పు షుగర్ని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత పప్పుని ఒకసారి బాగా కలపండి. చూడండి చక్కెర మొత్తం కరిగాక స్టవ్ని ఆఫ్ చేయండి. ఇప్పుడు పప్పు ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మిక్సర్ జార్ని తీసుకొని మిక్సర్ జార్లో పప్పుని వేసుకోండి. మూత పెట్టి పప్పుని మెత్తగా సాఫ్ట్గా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు పూర్ణం సాఫ్ట్గా రెడీ అయిపోయింది. పూర్ణం అంతా తీసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. నేను పొడి పిండిని పెట్టి చేస్తున్నా కాబట్టి ఇలా వైట్ క్లాత్ని తీసుకున్నా. పిండిని మరొకసారి బాగా కలిపి చిన్న ముద్దలా తీసుకొని చేతి వేలితో స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేశాక మనం తీసుకున్న పిండి కన్నా పూర్ణం కొంచెం ఎక్కువగా తీసుకోండి. పూర్ణం ఎక్కువగా ఉంటేనే పోలేలు టేస్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ పూర్ణం పిండి మధ్యలో పెట్టుకొని పూర్ణం బయటికి రాకుండా పిండితో కవర్ చేసుకోవాలి. చూడండి పూర్ణం ఇలా కవర్ చేసుకున్నాక రౌండ్గా చేసుకొని ఇప్పుడు 2 సైడ్ కొద్దిగా పొడి పిండిని వేసుకుంటూ ఒబ్బట్లు చేసుకోండి. ఆయిల్ పెట్టి కూడా పోలేని చేసుకోవచ్చు. మరొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ని పెట్టి పోలని వేసుకోండి. ఇప్పుడు పోలని 2 సైడ్ ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి బాగా కాల్చుకోండి. ఆయిల్ బదులు మీరు ఇక్కడ నెయ్యి కూడా పెట్టి కాల్చుకోవచ్చు.
చూడండి, ఇలా కాల్చుకున్న పోలేని తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి. చూసారా ఎంత సాఫ్ట్గా మరియు మెత్తగా వచ్చాయో పోలేలు. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.